నాకు ఒక్కటి అనిపించింది, జస్ట్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్, ప్లీజ్ డోంట్ మిస్టేక్. సత్య లాంటి ఒక యాక్టర్స్ ఇన్ కేస్ తమిళనాడులో ఉండంటే ఇంకా గట్టిగా దే వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్. నిజంగా చెప్తున్నాను ఇది, బికాస్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ హూస్ వెరీ ట్రూ టు ది స్క్రిప్ట్ అన్నది, క్యారెక్టర్ అన్నది అంత ఈజీగా దొరకదండి డెఫినెట్లీ. బికాజ్ వేరెవరికైనా వెళ్తే మేబీ ద థింగ్స్ వుడ్ హ్యావ్ చేంజ్డ్ డెఫినెట్లీ. ఐ వుడ్ హ్యావ్ మెట్ ద కాంప్రమైజ్, బట్ చెయ్యాలి, అఫ్ కోర్స్ డైరెక్టర్స్ చెయ్యాలి, కాంప్రమైజ్ చేయాలి, నేనే చెప్తున్నాను. కానీ వాళ్ళకి అది అఫెక్ట్ అవ్వకూడదు, మనకి అఫెక్ట్ అవ్వకూడదు, అలా ఆ మీటర్లో పెట్టాలి. కానీ ఈ క్యారెక్టర్ నమ్మి సత్య అని, ధనంజయ అని, మిగతా ఉన్న క్యారెక్టర్స్ ఏమీ అడగలేదు, ఎలా ఉందో అది అలాగే ఇచ్చారు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని నమ్మి కోట్లు కోట్లుగా డబ్బు పెట్టి అది మీ ముందు తీసుకురావడం అన్నది కొంతమంది ఉన్నారు అంతే. డెఫినెట్లీ దీస్ పీపుల్ ఆర్ డన్ ద జస్టిస్ టు ద స్క్రిప్ట్. అందుకే నేను అడుగుతున్నాను, మీరు మీడియా, రెస్పెక్టబుల్ మీడియా ఫ్రెటర్నిటీ, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ, ట్రూలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీరు వెళ్ళి చెప్పండి, ఆడియన్స్ని తీసుకురమ్మండి ప్లీజ్. ఆడియన్స్ ఆల్సో యూ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఫ్లాస్ ఎస్, హ్యూమన్, అదే నా మూవీ అదే. ఫైనల్గా నేను దీంతో నేను ఫైనల్ క్లోజ్ చేస్తా. నేను ఈ మూవీ రాసుకున్నప్పుడు నాకు ఒక స్టోరీ అప్పుడప్పుడు గుర్తు వస్తుంది. అది ఏమంటే, ఇప్పుడు ఒక బుచ్చర్ ఒక కత్తిని తీసుకుని ఒక ఆవుని జస్ట్ చేసింగ్ సమ్ కౌ అండ్ హీ జస్ట్ రన్నింగ్ రైట్ లెఫ్ట్ అని ఒక స్ట్రీట్ వెళ్ళింది. ఆవు రైట్ సైడ్ వెళ్ళింది, మధ్యలో స్ట్రీట్ మధ్యలో గాంధీజీ ఉన్నారు. ఆ బుచ్చర్ వచ్చి గాంధీజీతో ఎటు వెళ్ళింది, ఏ సైడ్, ఏ వైపు, ఎటువైపు వెళ్ళింది అన్నప్పుడు గాంధీజీ ఏం చెప్తారు? హీఈస్ అ మారల్ హూ డజంట్ లై. He is a man who has this ethical standard, and the same time he will not harm anyone. అది కూడా ఆయన ఇదే. సో ఇప్పుడు అక్కడ మారల్ స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే ఎథికల్ స్టాండ్ తీసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ని పెట్టి ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ చేశాను. సో అలాగే దీంట్లో కూడా అన్ని మేమందరం, మా టీం అందరం అలాగే ఎథికల్ ఎక్కడ ఉండాలి, మారల్ ఎక్కడ ఉండాలి అని సిచ్యువేషన్ పెట్టి రియాక్ట్ చేస్తున్నాము. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు లేకుండా ఈ మూవీ ఖచ్చితంగా ఈ స్టేజ్ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ న్యూ టు మీ. ఐ వుడెంట్ గెట్ ఇట్ బికాస్ యూ గేవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.